తమసోమా జ్యోతిర్గమయ, గాడి తప్పిన బాల్యం, తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు, ఉనికిని కోల్పోతున్న ఉపాధ్యాయులు. అసలు ఏం జరుగుతుంది మిత్రమా? అసలు పిల్లల యొక్క బాల్యం ఎందుకు ఎక్కడ చేజారిపోతుంది మిత్రమా? హాయ్ మిత్రమా, ఎలా ఉన్నారు? నేను మీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ జిఎస్ రావుని. మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానో చెప్తాను మిత్రమా. ఎస్, బాల్యం అదృశ్యమైపోతుంది నేటి విద్యా వ్యవస్థలోన. బాలల వీధి సంస్కృతులు కనుమరుగైపోతున్నాయి మిత్రమా. జీవితాన్ని జీవించాల్సిన బాల్యానికి ఆత్మహత్యల, పరీక్షలంటే భయమా? వాడిని వాడు తెలుసుకోవడానికి కదా మిత్రమా పరీక్షలు రాయాల్సింది. మరి అవి వస్తున్నాయంటే వాడికి స్ట్రెస్, యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? అదేవిధంగా రిజల్ట్లు వస్తున్నాయంటే డిప్రెషన్లకు గురవుతున్నాడు. వాటిని తట్టుకోలేక, మోయలేక ఆత్మహత్యలకు చేరువవుతున్నాడనేసి అంటే అసలు మనము ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, మన ఎడ్యుకేషను ఎటువైపు మనల్ని నడిపిస్తుంది మిత్రమా? సో అందుకు మీతో మాట్లాడాలి అనుకుంటే మన పిల్లవాడి యొక్క భవిష్యత్తు మన చేతుల ద్వారా మన సమాజం ఎలా దోచుకుంటుందో వివరిద్దామని, దానికి మనం ఎందుకు కారణం కాకూడదో ఒకసారి తెలుసుకొని మన పిల్లల భవిష్యత్తుని మన చేతుల నుండి చేజారిపోకుండా కాపాడుకోవడం కోసం మాట్లాడుదామని వచ్చాను మిత్రమా. ఎస్, ఫ్రీడమ్ టు ఎడ్యుకేషన్. ఈ ఫ్రీడమ్ టు ఎడ్యుకేషన్లోన చదువు మార్కుల కోసం కాదు మిత్రమా, జ్ఞాన నిర్మాణం జరిగి వాడి మార్పు కోసమై ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవడం కోసం మాట్లాడుకుందాం. ఈ విషయాన్ని నేను ఎంత పద్ధతిగా మీ ముందుకు తీసుకొచ్చాననేసి అంటే, ఎస్, మొదటి 20 రోజులు నేను స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశం పైన అసలు ఎడ్యుకేషన్లోన ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయన్న విషయం గురించి మాట్లాడుతాను మిత్రమా. నెక్స్ట్ మనకి ఆ చదువుల్లోన సైకాలజీ నేర్చుకోవడానికి, అంటే సైకాలజీ బిహైండ్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. అసలు పిల్లవాడు నేర్చుకోవడము ఏ రకంగా నేర్చుకోవాలి సైకలాజికల్గా, ఇప్పుడు పిల్లవాడు ఎలా నేర్చుకుంటున్నాడు, ఏ దారిలో నేర్చుకోవడం వలన మన పిల్లవాడి యొక్క బాల్యం అవలక్షణాలతో అవిటిదైపోతుందో తెలుసుకుందాం మిత్రమా. ఓకేనా? ఎస్, రీథింకింగ్ ఎడ్యుకేషన్. అసలు మళ్ళీ ఎడ్యుకేషన్ గురించి మనము ఎందుకు ఆలోచించాల్సిన అవసరము నేడు వచ్చిందో ఒక 20 రోజులు తెలుసుకుందాం మిత్రమా. ఎస్, అదేవిధంగా ప్రాక్టికల్ సొల్యూషన్స్, అంటే ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు ఎక్కడ ఉన్నాయి, మనం ఏం తెలుసుకోవాలి, మన పిల్లవాడి యొక్క భవిష్యత్తుని ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ఒక 20 రోజులు తెలుసుకుందాం మిత్రమా. ఫైనల్గా కాల్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. పిల్లవాడిలో మార్పు కోసం మన పిల్లవాడు మన మార్గదర్శకత్వంలోన మనము వాడి యొక్క భవిష్యత్తును కాపాడుకుంటూ వాడి జీవితాన్ని ఎటువైపు దిశ నిర్దేశం చేయాలో ఒక 20 రోజులు మాట్లాడుకుందాం మిత్రమా. చివరగా లైఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే చదువులు ఈరోజు దాని యొక్క వాల్యూ ఎలా ఉంది, లైఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనము ఒక 7 రోజులు మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ముగించుకుందాం. ఇలా మొత్తంగా మీరు చూసుకుంటే ఈరోజు మొదలైన ఈ కార్యక్రమం 108 రోజులు ఇదే సమయానికి ఇలానే మీ ముందుకు నేను తీసుకొస్తా ఉంటాను. మీరు ఆదరించి అభిమానిస్తే తప్పకుండా మన పిల్లల యొక్క భవిష్యత్తుని మన చేతుల నుండి చేజారిపోకుండా కాపాడుకుందాం మిత్రమా. నా బాధ్యతగా నేను ముందుకు వచ్చాను. మీరు మీ బాధ్యతగా దాన్ని కాస్త మన పిల్లల యొక్క బాల్యాన్ని తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తూ వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే నిర్మించుకునే విధంగా మనము నమ్మకాన్ని కల్పిద్దాం మిత్రమా. మీ మమకారంతో మీ అభిమాన మిత్రుడు రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం మిత్రమా.